కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసాలలో భాగంగా ఆదివారం బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో హరితవనంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజనాలకు బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని బలిజ సంఘంలోని ప్రతి ఒక్కరూ ఈ కార్తీక వనభోజనాల్లో పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు. మనమంతా ఒక్కటే ఏకతాటిపై ఉన్నప్పుడు మనల్ని ఎవరూ అడ్డుకోలేరని, మనలోని భేదాభిప్రాయాలను వదిలి అంతా ఐకమత్యంతో ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించవచ్చని, ఈ ఐక్యతను పెంపొందింపజేసేందుకే ఈ కార్తీక వనభోజనాలు ఎంతగానో ఉపయోగపడతాయని బలిజ సేవా సంఘం నాయకులు పేర్కొన్నారు. మధ్యాహ్నం నుంచి నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మన మూలాలు కలిగినటువంటి వాడే. అందుకే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కూడా మహారాష్ట్రలో కానీ మొత్తం సౌత్ ఇండియాలో కానీ ప్రతి చోట కూడా ఆయన ఆదరిస్తున్నారు, ఆయన్ని ప్రేమిస్తున్నారు. అందుకే మనం ఇవాళ ఇక్కడ అందరం చేరామంటే కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమానికి ఇక్కడ మనమందరం చేరాం. మనమందరినీ చేరినటువంటి ఈ క్రమంలో ఈ యొక్క సమావేశంలో నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిచినటువంటి బలిజ సంఘ నాయకులు శ్రీ డివి గారికి, శ్రీ కొర్రపాటి సురేంద్ర గారికి, సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారికి, మరి ప్రతి ఒక్కరికి, అలాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తాతంశెట్టి నాగేంద్ర గారికి, రాష్ట్ర కార్యదర్శి మా జనసేన పార్టీ. తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఎందుకు చేరామంటే ముందుగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొన్న ఎన్నికల్లో మన యొక్క జాతి ఓటంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అంతా ఒకే వైపు ఓటేశారు. అందుకు మీకు అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి, కూటమిలో తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఎవరికున్నా కూడా మన పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు మీరందరూ కూడా కూటమికి ఓటేశారు. అందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే మీకు అర్థమైందా, ఇప్పటికైనా ఐకమత్యంలో ఉన్న బలం ఏంటో. 100% స్ట్రైక్ రేట్, 21 సీట్లకు 21 సీట్లు మన నాయకుడు గెలిచాడు. అలాగే 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు కూడా ఆయన గెలిచాడు. ఇది ఐకమత్యంలోని మహాబలం. మనం 2009లో ఒకసారి మన ఓటు బ్యాంకులు చీల్చి రాజ్యాధికారానికి దూరం అయ్యాం, ప్రజారాజ్యం పార్టీ అప్పుడు. అలాగే 2014లో కూడా మన ఓటు బ్యాంకు అంతా ఒక చోట రాక పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకే అంతో ఇంతో కన్సాలిడేట్ అయ్యి ఆ రోజు కూడా ఈ కూటమి యొక్క విజయానికి తోడ్పడినా 2019లో మరొకసారి మనం అపజయం పాలైనా ఈ యొక్క అనుభవాలను దృష్ట్యా మనమంతా కూడా ఐకమత్యమే మహాబలం. మన ఓటు బ్యాంకును మనం ఒకే చోట వేయాలి. మన ఓట్లన్నీ ఒకే చోట అయినంత వరకు మన యొక్క జాతి శక్తి, మన కులం యొక్క ఐకమత్యం తెలియనంత వరకు మనల్ని ఎవరు కూడా గౌరవించరు, మనకు మర్యాద ఇవ్వరు. మన యొక్క ఓటు బ్యాంకుని ఎప్పుడైతే ఒకే మాట ఒకే పాటగా మనమంతా కూడా పెద్దలు అప్పుడు ధనవంతు నారాయణ స్వామి గారు అప్పుడు ఈ బలిజ సంఘాన్ని మనము ఏర్పాటు చేయాలని చెప్పి అప్పుడు మేము అనుకోవడము, దానికి మొట్టమొదటిసారిగా నన్ను ఇక్కడ పెద్దలందరూ కలిసి అధ్యక్షుడిగా అనుకోవడం జరిగింది. ఆ 2 సంవత్సరాలు వనభోజనం అంటే ఎలా ఉంటుందో మేము ప్రజలకు ఇక్కడ ఉన్న బలిజలందరికీ చేసి చూపించాం. అలాగే ముగ్గులు పోటీ పెట్టాం, క్రికెట్ పోటీలు పెట్టాం. గత 2 సంవత్సరాలు నేను ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. తర్వాత కూడా 2 సంవత్సరాలు కొత్త వ్యక్తిని ఎన్నుకోవడం, అక్కడ 2 ఏళ్ళు జరిగిపోయింది. ఇప్పుడు ఈ డివి గారు కూడా మా ఇద్దరికి మించిపోయే విధంగా ఈ బలిజ కులస్తులందరినీ అద్భుతంగా చేయడం జరుగుతుంది. ఒకసారి మన బలిజపురంలో మనకు వైకుంఠ రథం కావాలని సమావేశం జరిగింది. అప్పుడు ఆ వైకుంఠ రథంలో కొందరు వ్యక్తులు అమౌంట్ ఎక్కువైతున్న ఉద్దేశంతో వేరే క్యాష్ కార్డు కూడా తీసుకొని వైకుంఠ రథం తెద్దాము, మనకు బాడీ ఫిల్టర్ ఉన్నాయి కానీ వైకుంఠం లేదని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఏ కులస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన బద్దెలో కేవలం మన బలిజ కులస్తులు మాత్రం ఎవరికైనా అవకాశం ఏంటని చెప్పారు.
దానికి బల్యకులంలో ఉన్న అధ్యక్షులు అయితేమి మంచి కమిటీ వరకు నాకు అవకాశం ఇచ్చడానికి ఆ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు జ్ఞాపకార్థంగా నేను 9 లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ అందరికీ బల్య కులస్ ఇచ్చినాం. కానీ ప్రతి ఒక్క అన్ని కులస్తులకు ఈ బాడీ బిల్డరు మరియు ఈ వైకుంఠం వాడుకోమని తెలియజేశాము. ఎప్పుడు కూడా బల్య కులస్తులకు ఎక్కడ కూడా నేను గొంతులో పానంద వరకు ఎవరికి అన్యాయం చేయను. ఎంతవరకు ఉన్నా నా సహకారాలు నా చేతులంత సాయం చేస్తానని ఇక్కడికి వచ్చిన బల్య కులస్తులందరికీ పేరు పేరున మరొకసారి నీకు అవకాశం ఇచ్చిన సంఘం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెలవు తీసుకుంటున్నాము. జై బలిజ సంఘం.